ఒమన్ ఓడిస్తే చిన్న టీమే కదా ఓడిచ్చిల్లు అన్నారు. ఆస్ట్రేలియాను ఓడిస్తే అడ్డిగుడ్డిలో ఓడిచ్చిల్లు అన్నారు. నెక్స్ట్ శ్రీలంకని వాళ్ళ సొంత గడ్డ పైననే ఓడించినాం. ఇప్పుడేమంటారు? జింబాబ్వే టైం నడుస్తుంది. నో బడీ కెన్ స్టాప్ us. సినిమా ఖతర్నాకుంటది బ్రో, సూపర్ ఎయిట్స్ అంటే గ్రూప్ స్టేజ్లలో ఆడినట్టు ఉండదు. సినిమా వేరే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని వట్టిగా బిస్కి ఇంటికి పంపించే టీంలు తప్ప మీతో ఓడిపోయే టీంలు ఉండయి. తెలుసు కదా, మేము సౌత్ ఆఫ్రికా, వెస్టిండీసు కథ వేరే ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా ఎసొంటి టీమో మీకు తెలుసు. అసొంటి ఆస్ట్రేలియాని శ్రీలంక ఓడించింది. ఈ రెండింటిని మేము ఓడించినాం. ఇక్కడ కూడా ఏదో రెండు టీంల మీద ఖచ్చితంగా గెలుస్తాం, సెమీఫైనల్స్కి పోతాం. నో బడీ కెన్ స్టాప్ us. ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టి గెలిపించిన, ఈ శ్రీలంక మీద 62 రన్లు కొట్టిన. ఇంకేం చేయాలి? ప్రతిసారి నేనే రన్స్ కొడితేనే గెలుస్తామంటే సూపర్ ఎయిట్స్ల కథ వేరే ఉంటుంది. నిస్సంకా బ్రో, నువ్వు కనుక ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలిపించుండకపోతే మనం సూపర్ ఎయిట్స్కి పోడు రన్ రేట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుండే. కాపాడినావు తమ్ముడు, నువ్వే కాపాడినావు మనల్ని. అదే చెప్తానా, ప్రతిసారి నేనే కాపాడలేను, మీరు కూడా జరంతా ఆడుళ్ళు అంటానా. ఇక జింబాబ్వే మన కళ్ళు తెరిపించింది కదా, నెక్స్ట్ నుండి ఆచితూచి ఆడి ఎట్లయినా సెమీఫైనల్స్కి పోవాల్సిందే. బెనెట్ తమ్ముడు, శ్రీలంకకి పాతు నిస్సంక, ఇండియాకి ఇషాన్ కిషాను, మనకు మాత్రం నువ్వే తమ్ముడు. ఒమన్ మీద 48 రన్లు నాట్అవుటు, ఆస్ట్రేలియా మీద 64 రన్స్ నాట్అవుటు, శ్రీలంక మీద 63 రన్స్ నాట్అవుటు. మనం 3 మ్యాచ్లు గెలిచినామంటే దానికి కారణం నువ్వు లాస్ట్ దాకా నాట్అవుట్ ఉండి మనల్ని గెలిపించుడే. దాందేముంది రాజాబయ్య, జింబాబ్వేది ఏమున్నది, వట్టిగానే 2 పాయింట్లు ఇచ్చిపోతుందని అందరు అనుకున్నారు. ఇప్పటి నుండి జింబాబ్వే అంటే ఏ టీం అయినా భయపడాల్సిందే. ఈ సూపర్ ఎయిట్స్లనన్నా నన్ను అవుట్ చేసేటోళ్ళు ఉన్నారా? లేకుంటే మళ్ళీ నాట్అవుట్గానే ఉండాలనా? ఏ మాట కా మాట చెప్పుకోవాలి. నైస్ బ్యాటింగ్ చేస్తున్నావు తమ్ముడు. మీ సికందర్ రాజా, రాయన్ బర్లు, బ్లెస్సింగ్ ముజర్బానీ వీళ్ళన్నా ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్ మ్యాచ్లు ఆడుతుంటారు. కానీ అలాంటి అనుభవం లేకుండానే ఇలాంటి పెద్ద టీమ్స్ మీద నాట్అవుట్ ఉండి గెలిపిస్తానవంటే వెరీ గుడ్ తమ్ముడు. థ్యాంక్స్ స్కై అన్న. నెక్స్ట్ నా టార్గెట్ మీతోని మ్యాచ్లో కూడా 50 నాట్అవుట్ కొట్టి మ్యాచ్ గెలిపించుడే. అట్లెట్లుంటుంది తమ్ముడు, మా వాళ్ళు నిన్ను పవర్ ప్లే కూడా దాటనియరు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి కథ వేరే ఉంటుంది. బాబరు చూసినావా, మన గ్రూపులనేమో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక 3 పెద్ద టీంలు, టఫ్ టీంలు. అదే వాళ్ళ గ్రూపులనేమో జింబాబ్వే, వెస్టిండీసు, ఇంకా సౌత్ ఆఫ్రికా, ఇండియా ఈజీగా 2 టీంలను ఓడించి క్వాలిఫై అయిపోతాయి. కరెక్టేవే సల్మాను, గా జింబాబ్వే ఒక్కటి మన గ్రూపులున్నా అయిపోవు. మంచిగో సెంచరీ చంపుకొని ఫామ్లకైనా వస్తుండే. నీకు సెంచరీలు, హాఫ్ సెంచరీలు సప్లై చేయడానికి మేం పాత జింబాబ్వే టీం కాదు. ఈసారి మాతోని గనక మీకు మ్యాచ్ పడితే నిన్ను డక్అవుట్ చేసి పడేస్తా. అంతుంటే ఆ సౌత్ ఏం మాట్లాడుతానవ్వే సల్మాను. మీ గ్రూపుల్లో అన్ని పెద్ద టీంలు, మా గ్రూపుల్లో చిన్న టీంలా. మా గ్రూపులో ఉన్న ప్రతి టీము ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ ఎయిట్స్కి వచ్చినాయే. మీ గ్రూపులో ఉన్న ప్రతి టీము ఒక మ్యాచ్ ఓడిపోయే సూపర్ ఎయిట్స్కి వచ్చినాయి. ఇప్పుడు చెప్పు, ఎవరిది ఈజీ గ్రూపో, ఎవరిది టఫ్ గ్రూపో? సరే సెమీఫైనల్కి అయితే రాలి. మరి మీరు సెమీఫైనల్స్కి రాకుండా మేము సెమీఫైనల్స్కి వస్తే మేము రివెంజ్ తీసుకునే అవకాశం పోతుంది. ఇంత పెద్ద మాట అన్నావు సల్మాన్ తమ్ముడు. మేము సెమీఫైనల్స్కి రాకుంటుంటామా చెప్పు? మీకు రేపు న్యూజిలాండ్తో మ్యాచ్ ఉన్నది, మీరు ఖచ్చితంగా వాళ్ళతో గెలవాలి. ఏంది స్కై భయ్యా ఇది? మొన్ననే మీతోని సిరీస్ ఆడి వరల్డ్ కప్కి ముందు మీకు అంత కాన్ఫిడెన్స్ ఇస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా గా పాకిస్కి సపోర్ట్ చేస్తాను, ఇది కరెక్టేనా? శాట్నరు, ఎప్పుడైనా ఎమోషన్స్తో ఆలోచించద్దు, లాజికల్గా ఆలోచించాలి. మీరు సెమీఫైనల్కి వచ్చిన ప్రతిసారి మాకు బొక్క పెట్టిల్లు. అదే గా పాకిస్ సెమీఫైనల్స్కో, ఫైనల్స్కో వచ్చిల్లనుకో మా మీద భయంతోనే సగం మ్యాచ్ ఓడిపోతారు. అందుకే మీరు రావడం కంటే వాళ్ళే రావడం బెస్ట్ అని అనుకుంటానా? మీరు అనుకున్నంత మాత్రాన అది కాదు కదా. రేపు మేము పాకిస్ని విసికే విధానం చూసి సూపర్ ఎయిట్లున్న టీంలన్నీ భయపడాలి. మీరు మమ్మల్ని విసుకుతారా, మేము మిమ్మల్ని విసుకుతామా అన్నది రేపు మ్యాచ్ స్టార్ట్ అయినాక చూద్దాం. అవసరమైతే మళ్ళీ సెంచరీ చంపడానికి కూడా రెడీ. ఈయన కొట్టిన సెంచరీని ఈ వరల్డ్ కప్ అయిపోయేదాకా మర్చిపోడువే. గురుబాజు, మనం గనక సౌత్ ఆఫ్రికాతోని మ్యాచ్ గెలిచేది ఉంటే ఇవాళ న్యూజిలాండ్ ప్లేస్లో మనం ఉంటుండే. ఎంత పని అయిపోయిందివే. మ్యాచ్ మనమే గెలవాల్సింది. 2 సూపర్ ఓవర్లలో మనకు గెలిచే అవకాశం వచ్చింది. ఇంత బ్యాట్లకు ఏ టీంకు ఉండద్దువే. ఏం చేద్దాం రషీద్ బ్రో? మరి ఇవాళ మనం కెనడాని విసికిన పిస్కుడికి మనకు వచ్చిన రన్ రేట్కి ఆ మ్యాచ్ గెలిచేది ఉంటే మనం ఖచ్చితంగా సూపర్ ఎయిట్స్కి పోతుండే. నేను ఒక్కనే 6ల మీద 6లు కొట్టి యుద్ధం చేసిన తప్ప మిగిలిన వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చిళ్ళు. ఇక అయిందేదో అయింది, నెక్స్ట్ వరల్డ్ కప్లో చూసుకుందాం. స్మిత్, ఇవాళ ఒమాన్తో మ్యాచ్ ఉన్నది, నువ్వు ఎట్లయినా ఆడి మనల్ని గెలిపియాలేవే. ఎందుకు? క్యామరూన్ గ్రీను, కూపర్ కానాలి వీళ్ళిద్దరిని ఆడియరాదు, మంచిగా గెలిపిస్తారు. ఈ ఒమాన్తో మ్యాచ్ నేను ఆడేం చేయాలి? అట్లా నాకు స్మిత్, బై మిస్టేక్లో మనం ఈ ఒమాన్తో కూడా ఏడోడిపోతామని భయం అవుతుంది.
ఆపోజిట్ టీం కెప్టెన్ జతీందర్ సింగ్ ఏమంటాడో తెలుసా? మేము ఆస్ట్రేలియాను ఓడియడానికి ఇదే కరెక్ట్ టైం అంటాడు. కళలో కూడా మనల్ని ఓడించడానికి భయపడే ఉమాన్ టీం కూడా ఇప్పుడు మనల్ని ఓడిస్తా అంటాంది. చూసిర్రా మనల్ని ఏ లెవెల్కి తీసుకుపోయిల్లో మీరు? ఏసొంటి టీం ఉండే మనది. కమిన్స్, స్టార్కు, హెజల్వుడ్ నేను ఉన్నప్పుడు. అరే ఏముంది స్మిత్, మళ్ళీ సంవత్సరం అవుతే వరల్డ్ కప్ వస్తుంది, అప్పుడు ఆడి గెలిపిద్దుతి. ప్రస్తుతం అయితే ఇవాళ మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అన్ని టీంలతోనూ ఓడిపోయిల్లు, మాతో కూడా ఒకసారి ఓడిపోరాదుల్లి భయ్యా. మేము కూడా వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని ఓడించినామని చెప్పుకుంటాం. అవ్వా ఏసొంటి మ్యాచ్లు ఆడేటోళ్ళం ఏం హాలత్ అయిపోయిందివే. జతీందర్ బ్రో, ఇవాళ మిమ్మల్ని ఓడించే విధానం చూసి మళ్ళీ మీరు నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా గుర్తుంచుకోవాలి. మీరు మమ్మల్ని ఓడిస్తారో మేము మిమ్మల్ని ఓడిస్తామో గ్రౌండ్లో కలిసినాక చూద్దాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. తమ్ముళ్ళు, మన గ్రూప్లో ఉన్న మోస్ట్ టఫ్ టీము సౌత్ ఆఫ్రికా. వెస్టిండీస్తోని, జింబాబ్వేతోని మనం ఈజీగా గెలుస్తాం. దానికి ముందు మనం ఫస్ట్ సౌత్ ఆఫ్రికాని బిసికినాం అనుకో, మన సెమీఫైనల్ స్పాట్ ఫిక్స్ అయిపోయినట్టే. టెన్షన్ పడక స్కై బ్రో, నేను ఉన్నా కదా. మళ్ళా హాఫ్ సెంచరీ కొట్టి సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ గెలిపియకపోతే నా పేరు ఇషాన్ కిషనే కాదు, అభిషేక్ తమ్ముడు. మనకు నువ్వు ఫామ్లో కచ్చుడు ఇంపార్టెంట్. 4 సార్లు వరుసగా డక్అవుట్ అయితే చరిత్రలో నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఈసారి ఎట్లయినా ఫస్ట్ ఒక రన్ను కొట్టుకుంటా, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటా. ఈసారికి నా మీద ప్రెషర్ పెట్టకుల్లి, మీ పనేదో మీరు చేసుకోల్లి. ఇషాన్ తమ్ముడు, ఈ ఒక్క మ్యాచ్లో అభిషేక్ మీద మనం ప్రెషర్ పెట్టద్దు, నువ్వే చూసుకోవాలి. ప్రతి మ్యాచ్లో ఏదో నువ్వు తిలక్ వర్మ చూసుకున్నట్టు చెప్తాను, నేనే కదా చూసుకునేది. అరే తమ్ముడు, మేము కూడా ఆడతాం తమ్ముడు, మా టైం రావద్దా? చూసినావా తిలకు, మరిద్దరం తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నామని ఇషాన్ కిషాన్ తమ్ముడు మనల్ని ట్రోల్ చేస్తాడు. మనం చేసే జాబ్ ఏంది? నెంబర్ 3, నెంబర్ 4లో బ్యాటింగ్ చేసుడు. ఇన్నింగ్స్ స్టడీ చేయడానికి ఆ మాత్రం కొద్దిగా తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడమా? మనం కూడా 6లు 4లు కొడదామని ట్రై చేసి తొందరగా అవుట్ అయితే ఇన్నింగ్స్ కొలాప్స్ కాదా? ఇన్నింగ్స్ కొలాప్స్ అవుతుందన్న భయంతో మీరే కొలాప్స్ చేసేటట్టున్నారు. లాస్ట్ మ్యాచ్లో దుబే బ్రో బతికిచ్చిండు కాబట్టి బతికిపోయినావు. సరే తిలక్ తమ్ముడు, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మన స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలివే. షూర్ అన్నయ్య, మీరు ఎట్లా అన్నా మేము మిమ్మల్ని విసుకుడు గ్యారంటీ. కథ వేరే ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ మాక్రము. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోకండి. ఇక సూపర్ 8కి ఆల్మోస్ట్ అందరు గెస్ చేసిన టీమ్సే వచ్చినాయి, కాకపోతే జింబాబ్వే ఒక్కటి అన్ఎక్స్పెక్టెడ్. ఇక ఇప్పుడు సూపర్ 8కి ముందు సెమీఫైనల్స్కి ఏ 4 టీంలు పోతాయో గెస్ చేద్దాం అనుకుంటున్నా. నా గెస్ ప్రకారం మన గ్రూప్ నుంచి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా సెమీఫైనల్స్కి పోతాయి. మన ఆపోజిట్ గ్రూప్ నుంచి పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ ఈ 2 సెమీఫైనల్స్కి వస్తాయి కావచ్చు అనుకుంటున్నా. ఇక మీరే 4 టీమ్స్ సెమీఫైనల్స్కి వస్తాయి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.